నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. షర్మిల పోరాటం ఎవరిపైన? అసలు షర్మిల ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తుందా లేక రాజకీయ ముసుగులో స్వలాభం కోసం పనిచేస్తుందా? ప్రజల కోసం పనిచేస్తే అధికార పక్షాన్ని ప్రశ్నించడం మానేసి ప్రతిపక్షాన్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఒకవేళ సొంత సమస్యల పరిష్కారం కోసం అయితే రాజకీయ ముసుగెందుకు? ఇలా ఏపీలో ప్రజల మధ్యలో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి. కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న షర్మిల కేవలం వైఎస్ కుటుంబాన్ని మాత్రమే టార్గెట్ చేస్తోంది. కుటుంబ సమస్యలను రాజకీయాలకు ముడిపెడుతూ షర్మిల ముందుకు సాగుతోంది. అసలు షర్మిలకు కావాల్సిందేంటి? ఎందుకోసం ఈ విమర్శలు? ఆస్తుల కోసమైతే అన్నతో 4 గోడల మధ్య తేల్చుకోవడం మానేసి రోడ్డున పడ్డమేంటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ భారతిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు రగిలిపోతున్నారు. ఎంతగా అంటే వాళ్ళిద్దరిని జైలుకు పంపాలన్న స్థాయిలో. నిజంగా ఇది వైఎస్ఆర్ అభిమానులకు షాక్ ఇచ్చేదే. ఇప్పటికే పలు సందర్భాల్లో అన్నా వదినపై తన అక్కసును షర్మిల వెళ్ళగక్కుతూ వస్తున్నారు. తాను కోరుకున్నట్టుగా ఆస్తుల్ని పంపకం చేయలేదని షర్మిల విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నారు. ఇక కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇంతటితో ఆమె ఆగలేదు. వైఎస్ జగన్ భారతిని కూడా అరెస్టు చేయాలని అర్థం వచ్చేలా పరోక్ష కామెంట్లు చేస్తున్నారు. షర్మిలకు తన ఆస్తుల సమస్య తప్ప రాష్ట్రం గురించి ఏమీ పట్టనట్టుందనే విమర్శ లేకపోలేదు. ప్రతిపక్ష పార్టీగా ఎక్కడైనా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు చేస్తుంటారు. అదేంటో గానీ ప్రతి సందర్భంలోనూ వైసీపీని, వ్యక్తిగతంగా జగన్ దంపతులను టార్గెట్ చేయడమే ఏకైక ఎజెండాతో షర్మిల రాజకీయం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక షర్మిల సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ తీరానికి చేరుతుందో ఆ పార్టీ అధిష్టానానికే తెలియాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.